క్రేప్ షిఫాన్ టైప్ వస్తుంది అంటే అండి, రెండు ముక్కల చీర వస్తుంది 100 రూపాయలు అంటే. సింబల్స్ చూడండి, ఇలా మనకి సింబల్ ప్యాటర్న్స్ కూడా మనకి రెండు ముక్కల చీరలు 100 రూపాయలేనండి. చీర జాకెట్ 150 రూపాయలు అంటే అండి. ఉంటే చిన్న చూడండి అక్కడ మిస్ ప్రింట్ అంటే చిన్న మిస్ ప్రింట్. చీర వచ్చేసరికి 200 పడుతుంది అంటే అండి. మనకి లెనిన్ కాటన్ టైప్ లో వచ్చింది, బట్ ప్యూర్ కాదు. ఇక్కడ మనకి కనిపిస్తున్నవన్నీ కూడా జిమిచూ సారీస్ అండి. ఎక్కువ ప్రైస్ కి వస్తుంది. చిన్న డ్యామేజ్ ఉంటే ఉంటుంది, లేకపోతే లేదని. మంచి వైబ్రెంట్ కలర్ తో ఉంది. జస్ట్ 200 రూపీస్ అంటే అండి ఈ సారీ. సో 4 మీటర్లు 4.5 మీటర్లు ఉంటుంది అంటే అండి. జస్ట్ 100 రూపాయలు అంట ఈ మొక్క వచ్చేసరికి. డ్రెస్సులకి బాగా పనిచేస్తుంది. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ రోజు మనం వచ్చేసరికి రాజమండ్రి తాడితోటలో ఉన్న విశాల్ సారీస్కి వచ్చేసామండి. C20 అనమాట. ఆల్రెడీ JN రోడ్లో విశాల్ సారీస్ వీడియో మీరు చూసే ఉంటారు కదా. అక్కడికి అందరూ వెళ్ళలేకపోతున్నారు కాబట్టి వాళ్ళ షాప్ వచ్చేసరికి తాడితోటలో మనకి C20 అనమాట. మీకు జీవి మాల్ పక్కనే ఉన్న స్ట్రీట్లో ఉంటుంది. అడ్రస్ డీటెయిల్స్ క్లియర్గా ఉంటాయి. ఈ రోజు వీడియోలో మనం కొన్ని 2 కట్ సారీస్ అండ్ డ్యామేజ్ సారీస్ అండ్ అలానే డ్రెస్సెస్ కుట్టించుకోవడానికి కావాల్సిన పీసెస్ చూపించబోతున్నాను. మీటర్ 20 రూపాయల నుంచి కూడా ఈరోజు స్టార్ట్ అవబోతున్నాయి. 100 రూపీస్ నుంచి సారీస్ చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి. ఫస్ట్ అయితే వీడియోకి లైక్ ఇచ్చేసేయండి. ఇప్పుడు కలెక్షన్స్ చూపించేస్తాను, వచ్చేసేయండి. సో ఫస్ట్ వచ్చేసరికి మనం జార్జెట్లో 2 కట్ సారీస్ చూస్తున్నామండి. 2 కట్సే కదండి ఇవి. చూపించండి సార్ సారీ ఎలా ఉంటుంది ఏంటనేది. ఇవి 2 ముక్కల చీరలు అండి. మనకి జార్జెట్ వస్తుంది కంప్లీట్ గా. జార్జెట్ అండి ఫ్యాబ్రిక్ ఏంటండి ఇది? ఓకే, క్రేప్ షిఫాన్ టైప్ వస్తుంది అంటే అండి. 2 ముక్కల చీర వస్తుంది 100 రూపాయలు అంటే. నేను చెప్పాను కదా స్టార్టింగ్ ప్రైస్ 100 రూపాయలు. ఇదొక ముక్క, రెండు కలిపి చీర మనం డ్రెస్లుగా కూడా యూజ్ చేసుకోవచ్చు. డ్రెస్లకి కూడా చాలా బాగుంటుందండి. ఎవరైనా టైలరింగ్ స్టిచెస్ వాళ్ళు ఉంటే కనుక చక్కగా ఇక్కడ నుంచి తీసుకొని మంచి ఫ్రాక్ కుట్టుకొని ఇది మీరు 500-600 అమ్ముకున్నా సరే మీకు మంచి ప్రాఫిట్ ఉంటుంది అనమాట. ఇందులో డిఫరెంట్ ప్యాటర్న్స్ వచ్చాయండి, అన్ని ఒకలా లేవు. చూడండి ఇలా మనకి డిజైనర్ ఫ్యాబ్రిక్ టైప్ లోనే వచ్చాయి. ఏది తీసుకున్నా 100 రూపాయలు. ఇప్పుడు సింబల్ ప్యాటర్న్ ట్రెండ్ అవుతుందండి. సింబల్ ప్యాటర్న్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయంట, చూపిస్తాను చూడండి. చూడండి ఇలా మనకి సింబల్ ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా మనకి 2 ముక్కల చీరలు 100 రూపాయలేనండి. చాలా బాగున్నాయి చూడండి. బ్లాక్, రెడ్ ఏది తీసుకున్నా 100 రూపాయలే అంట. నెక్స్ట్ ఏం చూస్తున్నాం? ఐస్ క్రేప్ సారీస్ అంటే అండి. మనం నెక్స్ట్ ఇది కూడా 2 ముక్కలేనండి. 2 ముక్కలు 100 రూపాయలు అంటండి. ఐస్ క్రేప్ సారీస్ చూడండి ఎంత బాగున్నాయో. చాలా చాలా బాగున్నాయండి. ఎన్ని మీటర్లు వస్తుంది సార్ మొత్తం చీర? 5.5 వస్తుంది. 5.5 వస్తుంది. 2 ముక్కలు ఉంటాయి కానీ డ్యామేజ్ ఏమి ఉండదు కదా. 2 ముక్కల్లో ఇంకేం డ్యామేజ్ ఉండదండి. 2 ముక్కలు వస్తాయి అంతే అనమాట. అందుకనే మనకి 100 రూపాయలకి ఇచ్చేస్తున్నారు. చాలా బాగున్నాయండి. ఇవన్నీ అవే, ఇంకా కలెక్షన్స్ చాలా ఉంటాయండి. ఇవన్నీ కూడా కలెక్షన్స్ అనమాట. మీరు డైరెక్ట్ గా వచ్చి తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏం చూస్తున్నాం సార్? యాకండి చిన్న వీవింగ్ పార్ట్ ఉంటే ఉండదనేది చీర వచ్చి 150 ఉంటదని. చిన్న వీవింగ్ మిస్టేక్ ఉంటే ఉంటుంది, లేకపోతే లేదంటే అండి చీర వచ్చి 150 రూపాయలు. ఫుల్ సారీస్ అంటే అండి ఇవి. మనకి ఏదన్నా చిన్నది ఉంటే చూడండి, నేను యాకండి చీర చూపిస్తున్నాను ఎంత బాగుందో. 150 రూపాయలు అండి చీర. చీర జాకెట్ వస్తుందండి. చీర జాకెట్ 150 రూపాయలు అంటే అండి. ఉంటే చిన్న చూడండి అక్కడ మిస్ ప్రింట్ అంటే చిన్న మిస్ ప్రింట్. బ్లౌజ్ వచ్చి బ్లాక్ వచ్చింది. చిన్న మిస్ ప్రింట్ మీకు చూపించాను కదా, అలాంటి మిస్ ప్రింట్స్ వస్తాయి అనమాట. అందుకనే మనకి 150 రూపాయలకి ఇస్తున్నారు. సో చూడండి ఎంత బాగుందో చీర. ఇందులో మనకి చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయండి. మీరు డైరెక్ట్ గా విజిట్ చేసుకుంటే ఇవన్నీ చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి జెరీనా ఫ్యాన్సీ టైప్ బాగున్నాయి. లెనిన్ కాటన్ టైప్ కనబడుతుంది. డిజిటల్ ప్రింట్స్ అండి, చాలా బాగున్నాయి చూడండి. లెనిన్ కాటన్ టైప్ వచ్చింది చీర అంతా. చాలా బాగుందండి. బార్డర్ కూడా చాలా బాగుందండి. ఎంత పడుతుంది సార్ చీర? చీర వచ్చేసరికి 200 పడుతుంది అంటే. మనకి లెనిన్ కాటన్ టైప్ లో వచ్చింది, బట్ ప్యూర్ కాదు. ఫ్యాన్సీ టైప్ వస్తుంది. 400 ఉంటుంది. ఇక్కడ మనకి ఎంత పడుతుందండి? 200. బార్డర్ వచ్చి మనకి కడి బార్డర్ వచ్చి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందండి. సారీ అంతా కూడా మనకి ఈ విధంగా వైట్ ఫ్లవర్స్ వచ్చాయండి. చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి. ఏదైనా 200 బాగుందండి. చూడండి చీర ఎంత బాగుందో. 200 ఏదైనా సరే చాలా బాగుంది. 20-30 సూపర్ ఉన్నాయండి. 200 అనమాట. ఇక్కడ మనకి కనిపిస్తున్నవన్నీ కూడా జిమిచూ సారీస్ అండి. చాలా డిఫరెంట్ కలర్స్ చూడండి. జిమిచూ సారీస్ మామూలుగా బయట చాలా కాస్ట్ ఉంటాయి. ఇక్కడ మనకి తక్కువ ప్రైస్ కి వస్తుంది. చిన్న డ్యామేజ్ ఉంటే ఉంటుంది, లేకపోతే లేదనమాట. సారీ వచ్చేసరికి 200 మాత్రమే అంటే అండి. చూడండి బాగుంది. అది మామూలు ఫుల్ సారీ మీకు ఉంటుంది. ఇది 500 ఉంటుంది సారీ. 5.5 మీటర్స్ ఉంటుందండి. ఇది ఇప్పుడు మనకి 6 మీటర్స్ ఉంటుందా? 5.5 మీటర్స్. మామూలుగా అయితే 500 ఉంటుంది కదండి. 500-600 ఉండే చీర ఇప్పుడు మనకి చిన్న మిస్ ప్రింట్ లేదా డ్యామేజ్ వల్ల 200కి ఇస్తున్నారండి. ఇందులో కలర్స్ చూడండి. ఇవన్నీ రెడ్, మెరూన్, వావ్
చాలా మంచి కలర్స్ వచ్చాయండి. వావ్, స్పేస్ సిల్క్ కూడా వచ్చిందండి ఇందులో మనకి. స్పేస్ సిల్క్స్ అన్ని వచ్చేదండి. వావ్, స్పేస్ సిల్క్స్ కూడా ఉన్నాయి, మనం ఎత్తుక్కోవాలి. కానీ చూడండి ఇది కూడా స్పేస్ సిల్క్ లోనే మోడల్. వావ్, ఇవన్నీ కూడా మనకి 200 అండి. ఈ కుప్ప అంతా మనకి ప్లెయిన్ సారీసే అన్నమాట. బాగున్నాయండి, చాలా బాగున్నాయి. మనం చూస్తున్నాయి వచ్చేసరికి జార్జెట్ ఓణీలు అంటే అండి 2.5 లేదా 3 మీటర్లు ఉంటదంట. ఓణీలుగా అన్నా చున్నీలుగా అన్నా యూస్ చేసుకోవచ్చు. ఫ్రాక్లకి టాప్లకి ఎలాగైనా కుట్టుకోవచ్చు. ఎంత పడుతుంది? 50 రూపాయలు అంటే అండి మొక్కొచ్చు మనకి. ఒక పీస్ వచ్చేసరికి 50 రూపాయలు పడుతుంది అంట. ఇది చూడండి ఎంత బాగుందో పీస్. ఈ పీస్ లాగా మనకి 3 కానీ 2.5 కానీ ఉంటది. 50 రూపాయలు అంట. ఇందులో కలర్స్ అండి, అవన్నీ కూడా కలర్స్ 50 రూపాయలు. చాలా బాగున్నాయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి శిల్పకళలో ఇవి సారీస్ అండి. 4.5 బిట్ అంటే అండి ఇది మనకి డ్రెస్లకి చాలా బాగుంటాయి. అవును, మన ఇష్టం, ఇంకా మన ఇష్టం తీసుకుంటాం. సో ఇప్పుడు మనం చూస్తున్నాం వచ్చేసరికి శిల్పకళలో ప్రింట్స్ అంటే అండి. ఈ ప్రింట్స్ వచ్చేసరికి 4 మీటర్ల ముక్కు ఉంటుంది. ఎంత పడుతుంది అన్నారు? 130. 4 మీటర్లు కలిపి 130 అంతే. చూడండి ఎంత బాగుందో. ఇది మనం డ్రెస్లకైనా యూస్ చేసుకోవచ్చు, ఫ్రాక్లకైనా. ప్రింట్స్ పోవు కదండి, గ్యారంటీ ప్రింట్స్ వస్తుందండి. గోల్డ్ ప్రింట్ వచ్చింది కదా ఇందులో. కలర్స్ సిల్వర్ కూడా ఉంది. ఓకే ఓకే, సిల్వర్ ఉందండి, గోల్డ్ ఉంది, గ్రీన్ లో ఉన్నాయి, కలర్స్ ఉన్నాయండి ప్రతి దాంట్లో కూడా. కలర్స్ చూడండి ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ శిల్పకళలో వచ్చిన కలర్స్ అనమాట. బిట్స్ లో చాలా రకాలు ఉంటాయి. మీరు ఇప్పుడు ఫెస్టివల్స్ కి మంచిగా ఫ్రాక్స్ అవి డిజైన్ చేయించుకోవచ్చు. ఇవి కొత్త పంటకి కొత్త చిన్న డ్యామేజ్ ఉంటే ఉంటుంది. 200 పడుతుంది సారీ వచ్చి. ఓకే, అది మీకు ఫుల్ ప్రైస్ చీర కావాలంటే మీకు 630 రూపాయలు చీర. 630 రూపాయలు చీర ఇప్పుడు మనకి ఎంత పడుతుంది సార్? 200 పడుతుంది. 200 సూత్రాలు అనేది డ్యామేజ్ ఉంటుంది. డ్యామేజ్ ఉంటే ఉంటుంది, లైట్ గా ఉండదు. ఓకే, వీనింగ్ పార్ట్ అంటే. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి ఇవి ట్రెండ్ అంటే అండి మనకి 600 రూపాయలది 200కే పడుతుందంట. చిన్న మిస్టేక్ ఉంటే ఉంటుంది, లేకపోతే లేదంట. చీర వచ్చేసరికి ఇలా వస్తుందండి. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. దీనికి పళ్ళు ఎలా వస్తుంది సార్? పళ్ళు ఇది వచ్చి పళ్ళు చూడండి, మొత్తం రిచ్ పళ్ళు వచ్చిందండి. బ్లౌజ్ ఏ కలర్ వస్తుంది సార్? కాఫీ కలర్ బ్లౌజ్ వస్తుందా? ఓకే, బాగుందండి. 200 మాత్రమే. బాగుందండి. ఇందులో చూడండి ఎన్ని కలర్స్ అండి. ఇందులో ఇవన్నీ కలర్స్ 200 అనమాట. ఏది తీసుకున్నా 2 కట్స్. ఇది యాకండి చీరే, కానీ చిన్న మిస్ప్రింట్ వల్ల మనకి ఆ ప్రైస్ కి ఇచ్చేస్తున్నారు అనమాట. బాగున్నాయండి ఇవి కూడా. ఇప్పుడు చూస్తున్నది వచ్చేసరికి డోలా సిల్క్ సారీస్ అంటే 200 ఫుల్ సారీ అండి. బాగున్నాయండి ఇవి చూడండి. మనకి జిగ్ జాగ్ వీవింగ్ అండ్ అలానే డిజిటల్ ప్రింట్స్ లాగా వచ్చాయి డోలా సిల్క్స్ లో. సార్ ఆ చీర ఓపెన్ చేయండి. లావెండర్ షేడ్ చూపిస్తున్నాను చూడండి. వావ్, ఈ చీర చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. ఓకే, వీవింగ్ మిస్టేక్ ఉంటుంది అంటే అండి. ఇది పళ్ళు, చుక్క వచ్చింది, జాకెట్. ఎంత పడుతుంది అన్నారు? 200 చూడండి. ఇవన్నీ కూడా మనకి డోలా సిల్క్ సారీస్ అంటండి. ఎంత బాగున్నాయో. ఈ వైట్ కలర్ సారీ అయితే అసలు భలే ఉందండి. 200 మాత్రమే. బ్లౌజ్ వచ్చి గ్రీన్ వచ్చింది. సారీ మొత్తం మనకి పళ్ళు వైట్ అండ్ గ్రీన్, రెడ్, మంచి కలర్ తో, మంచి వైబ్రెంట్ కలర్ తో ఉంది. జస్ట్ 200 రూపీస్ అంటే అండి ఈ సారీ ప్రైస్. డోలా సిల్క్ మంచి ఫ్యాబ్రిక్ అండ్ బార్డర్ అంతా వీవింగ్ కదండి. ఇది వీవింగ్ వస్తుంది అనమాట. మనకి హ్యాండ్లూమ్ వీవింగ్ లాగా వస్తుంది. చిన్న మిస్ప్రింట్ రావడం వల్ల మనకి 200. బయట ఇది ఎంత ఉంటాయి సార్ ప్రైస్? అది బయట 475 అలా ఉంటది. 500 దాకా ఉంటుంది. ఇప్పుడు మనకి 200కి వస్తుందండి. చిన్న వీవింగ్ మిస్టేక్ వల్ల. చూడండి ఇవన్నీ కూడా మనకి ఆ డోలాలోనే ఇవన్నీ డిజైన్స్ అండి. వచ్చేసరికి ప్లెయిన్ లో 2 కట్ సారీస్ అంటే అండి. జార్జెట్ కదా సార్ ఇవి? మార్బులా? ఓకే ఓకే, అంటే మనకి లైట్ వెయిట్ చీరలా? ఓకే, బాగున్నాయండి. లైట్ వెయిట్ వచ్చాయి. ప్లెయిన్ లో 2 ముక్కలు వస్తాయంట. ఎంత పడుతుంది సార్ ఇది? 120. 2 కట్స్ వస్తాయి. ఇవి కూడా మనకి డ్రెస్లకి లేదంటే యూస్ చేసుకోవచ్చు అండి. మనకి 120 రూపీస్ పడుతుందంట. ఇందులో కలర్స్ చూడండి, మీకు ఇవన్నీ కూడా కలర్స్ వస్తాయి అన్నమాట. చాలా బాగున్నాయండి. ఇప్పుడు మనం చూస్తున్నాయి వచ్చేసరికి ప్యూర్ జార్జెట్ అండి. వావ్, ఫ్యాబ్రిక్ ఎంత బాగుందండి. డబల్ షేడ్ వచ్చిందనమాట. చాలా బాగున్నాయి. 4 మీటర్లు ఉంటాయంటండి ఇవి. మనకి 4.5 మీటర్స్ వస్తుందంట. సారీ డ్రెస్కే పంచదు. ఎంత పడుతుందండి ఇప్పుడు ఇది? 100. సో 4 మీటర్లు 4.5 మీటర్లు ఉంటుందంటే అండి. జస్ట్ 100 రూపాయలు అంట. ఈ మొక్క వచ్చేసరికి డ్రెస్సులకి బాగా పనిచేస్తుంది అండి. సో హ్యాపీగా వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు. ఇందులో వచ్చిన కలెక్షన్స్ చూడండి ఎంత బాగున్నాయో.
చూడండి ఎంత బాగున్నాయో, చాలా డిఫరెంట్ కలెక్షన్స్ వచ్చాయండి. జస్ట్ ఇవన్నీ 100 రూపాయలేనండి మీటర్. అదే ఒక బిట్ అదే బిట్ వచ్చి 100 పడుతుంది. బిట్ వచ్చి 100 రూపాయలు పడుతుంది, 4.5 మీటర్లు. బాగుందండి. ఇప్పుడు చూస్తున్నా ఏంటి సార్ ఇవి? 2.5 3 మీటర్స్ ఉంటాయండి. ఓకే, అది మీటర్ 10 రూపాయలు. మీటర్ వచ్చి 10 రూపాయలు. మీటర్ వచ్చి 25 రూపాయలు పడుతుంది అంటే అండి. 2.5 కానీ 3 మీటర్లు కానీ ఉంటాయి. 75 రూపాయలు పీసు. ఓకే, పీస్ వచ్చి 75 రూపాయలు పడుతుంది అంటే అండి. 2.5 నుంచి 3 మీటర్లు ఉంటాయంట. ఇవి మీటర్ 10 రూపాయలు. మీటర్ 25 రూపాయలు పడుతుంది. సో మనకి 3.5 మీటర్లు 2.5 3 మీటర్లు తీసుకుని 75 రూపాయలు పడుతుంది బిట్. బిట్ 75 రూపాయలు. ఇవన్నీ కూడా 75 రూపాయల్లోనేనండి. అన్నీ కూడా 75 రూపాయలే ఏది తీసుకున్నా. మీటర్ వచ్చి 25 రూపాయలు పడుతుంది మనకు అంతే. చూడండి ఇందులో బాగున్నాయండి డిజైన్స్. డ్రెస్సులకి చాలా బాగుంటాయి. మంచి అంబ్రెల్లా ఫ్రాక్స్ అవి కుట్టించుకోవచ్చు మీరు. పిల్లలకి కూడా మంచి ఫ్రాక్స్ కుట్టించవచ్చు. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుందండి. చూడండి ఫ్యాబ్రిక్ ఎంత స్మూత్ ఫ్యాబ్రిక్ వచ్చిందో, చాలా బాగుంది. జస్ట్ 70 రూపాయలు 75 రూపాయలు అంతే. చూసుకోవాలండి, డ్యామేజ్లు అయితే ఉంటాయి ఇందులో. దీంట్లో అక్కడ డ్యామేజ్లు ఉంటాయండి, చూసుకోండి మీరు, చూసుకొని తీసుకోవాలి. సో ఇలాంటివన్నీ కూడా మీరు డైరెక్ట్గా వచ్చి చూసుకొని తీసుకోవడమే బెస్ట్ అండి.